ఆశగా మిగిలిన సూర్యాపేటలో కూడా బీఆర్ఎస్ గెలవకుండా చేయగలిగారు. ఇంకో బ్రేకింగ్ వస్తోంది. పటాన్చెరు నియోజకవర్గం సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ హవా కనబడుతోంది. కాంగ్రెస్ ని కోలుకేలేని దెబ్బ కొట్టారు గూడెం మైపాల్ రెడ్డి. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. గుమ్మడిదల, ఇంద్రేశం, గడ్డపోతారం ఈ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరింది. ఇక ఇస్నాపూర్, బానూరులో కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల లీడ్ లో కనిపిస్తూ ఉన్నారు. సో గూడెం మైపాల్ రెడ్డి చివరి రోజున ఆయన కండవ వేసుకోలేదు, అటు కాంగ్రెస్ కండవ వేయలేదు, బీఆర్ఎస్ కండవ వేయలేదు. ఓ కార్యక్రమానికి హాజరైపోయి మీకు అందుబాటులో ఉండాలి, మీరు మీ పని నడవాలి, మీకు పని కావాలనుకుంటే బీఆర్ఎస్నే గెలిపించాలన్నట్టుగా ఆయన ప్రచారం చేశారు. ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారన్నట్టుగా ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆయన పైన పిటిషన్ దాఖలు చేసింది. స్పీకర్ అనే క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే ప్రచారం చేశారు. ఇటు గూడెం మైపాల్ రెడ్డి దెబ్బకి అటు నీలం మధు అండ్ మరోవైపుగా కాట శ్రీనివాస్ గౌడ్ ఇద్దరికీ కూడా ఒక బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. సో పటాన్చెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండాని ఎత్తబోతోంది, జెండాని ఎగరేయబోతోంది. సో సిద్దిపేట నుంచి వెళ్ళిపోయి హరీష్ రావు కూడా ఇదే పటాన్చెరు నియోజకవర్గం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసిన 3 అభ్యర్థులు ఒకే పార్టీలో ఉన్నారు. కాట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన, బీఎస్పీ నుంచి నీలం మధు పోటీ చేసి మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన, గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 3 ఒకే పార్టీలో ఉన్నారు. ఇక్కడ లీడర్ స్కేర్సిటీ ఉంది బీఆర్ఎస్కే. అందుకే హరీష్ రావు చాలా సీరియస్గా తీసుకొని పటాన్చెరు నియోజకవర్గంలో ప్రచారం చేశారు ఆయన. సో మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గం కాబట్టి ఇది ఒకసారి మనం రిజల్ట్స్ కూడా తెలుసుకుందాం. సార్ ఎలా చూడాలి మనం? గుమ్మడిదల, ఇంద్రేశం, గడ్డిపోతారు రిజల్ట్స్ ఇప్పటికే చూసాం. సో ఇస్నాపూర్, బానూరులో కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్ కనిపిస్తోంది. మనోజ్, మనం ముందు నుంచి చెప్తున్నాం హైదరాబాద్తో పాటు మెదక్ జిల్లా అనేది బీఆర్ఎస్కి కంచకోట అని మనకు తెలుసు. అత్యధిక సీట్లు ఇటు రంగారెడ్డి, మనం హైదరాబాద్ పక్కనే రంగారెడ్డి ఉంటుంది, రంగారెడ్డిని ఆనుకొని మెదక్ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఖచ్చితంగా ఒక బీఆర్ఎస్ స్ట్రాంగ్ హోల్డ్. కాబట్టి దాదాపు ఒక 8 నుంచి 10 సీట్లు ఇక్కడ బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ లెవెల్లోనే జరుగుతుంది మనోజ్. ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పాలి. మనం ఇంతకుముందు మధ్యలో ఒక విషయం మాట్లాడుతున్నాం, కే సముద్రంలో ఏం జరగబోతుందని. ఎక్స్ అఫీషియోస్ సమానంగా ఉన్నాయి. ఎక్స్ అఫీషియోలు ఇద్దరు సమానంగా ఉన్నాయి. 8 సీట్లు కాంగ్రెస్కి, 8 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఉండేది ఎక్స్ అఫీషియో ఓట్లు. ఇద్దరికి కూడా సమానంగా 2 ఎక్స్ అఫీషియోలో ఓట్లు ఉన్నప్పుడు ఏం జరిగే అవకాశం ఉంటుంది? మరే నిజంగా చెప్పాలంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైంది కాంగ్రెస్కి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డికి సంబంధించిన సొంత ఊరిది. కాబట్టి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మరి ఇక్కడ ఏం ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకి? 2 ఓట్లు యాడ్ అయినప్పుడు ఇద్దరికి 10 ఓట్లు వస్తాయి. కాబట్టి ఒక ఆప్షన్ ఫైనల్గా జరిగేది ఏంటి? టాస్ వేసి ఎవరో ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్కి ఒక అడ్వాంటేజ్ ఉందని మీకు చెప్పదలుచుకున్నాను మనోజ్. ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటు నమోదు చేసుకొని ఇక్కడ ఓటేసే అవకాశం ఉంటుంది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీయే కేశవరావుని, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావుని నేరేడు చెర్ల మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఆయన ఓటు నమోదు చేసుకుని అక్కడ ఓటేయడం ద్వారా ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే స్ట్రాటజీని అవలంబించే అవకాశం ఉంది. మన రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సుప్రీంకోర్టు అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి కూడా ఇక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ ఓటుని ఈ కే సముద్రంలో అక్కడ ఓటు వేసేలాగా ఓటు నమోదు చేసుకొని అక్కడి నుంచి అతని ఓటు ఇక్కడ క్యాస్ట్ చేసుకోవడం ద్వారా ఆ కే సముద్రాన్ని వాళ్ళు చేజిక్కించుకునే అవకాశం ఉంది కే సముద్రంలో. రైట్. సో ఒకసారి మెదక్ సంబంధించిన రిజల్ట్ ఒకసారి మనం డిస్ట్రిక్ట్ వైజ్ మొత్తం చూద్దాం సార్ ఒకసారి. సో మెదక్ సంబంధించిన రిజల్ట్స్ చూస్తే మెదక్లో ఇస్నాపూర్ ఎక్స్ అఫీషియో ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ. సో ఇస్నాపూర్లో 10 కాంగ్రెస్, 12 బీఆర్ఎస్, మ్యాజిక్ ఫిగర్ 14. మ్యాజిక్ ఫిగర్కి 2 తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఇండిపెండెంట్ కూడా జత చేయవచ్చు. కానీ ఎక్కువగా అధికార పార్టీకి ఉన్న ఫీజిబిలిటీ ఇండివిజువల్గా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నదానికి ఉండదు. ఇంద్రేశంలో హంగ్ ఉంది, జిన్నారంలో హంగ్ ఉంది, గుమ్మడిదలలో బీఆర్ఎస్, గడ్డిపోతారులో బీఆర్ఎస్, సదాశివపేట కాంగ్రెస్, సంగారెడ్డి కాంగ్రెస్, జోగిపేటలో కూడా కాంగ్రెస్ లీడ్ ఉంది. ఇంకా అఫీషియల్ రిజల్ట్స్ రాలేదు, బట్ లీడ్ కొనసాగుతోంది. కోహీర్లో కాంగ్రెస్, నారాయణఖేడ్లో కాంగ్రెస్, జహీరాబాద్లో సేమ్ మ్యాజిక్ ఫిగర్కి ఒక 5 స్థానాలు తక్కువగా ఉన్నాయి. ఎక్స్ అఫీషియో ఉపయోగించుకున్నా కూడా ఇక్కడ సిచ్యువేషన్ లేదు. సో బీజేపీ 3, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15.
3 ఇండిపెండెంట్లు ఉన్నారు, ఎంఐఎం కూడా 2 గెలుపొందింది. సో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో తోడవుతుందా లేకపోతే బీఆర్ఎస్ కి సపోర్ట్ ఇస్తుందా చూడాలి. ఇక్కడ రామాయంపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. సో మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సిచ్యువేషన్ ఇది. సో కొన్ని చోట్ల సంబరాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ మెదక్లో కానీ లేకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే విజయాలు సాధించారో కొన్ని సంబరాలు జరుగుతున్నాయి. ఆ విజువల్ చూద్దాం, కొంతమంది మాట్లాడుతున్నారు కదా, వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం.